ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మరి ఒక నూతన దినాన్ని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుంటూ మన మనస్సులను మన హృదయములను కట్టగలిగిన దేవుని మాటల ద్వారా మనం ప్రారంభించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ ఆయుష్ను బట్టి, ఈ క్షేమాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన దేవదేవునికే కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ ఘననామమునకు ప్రభువా ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. దేవా, మరి ఒక నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు పొడిగించారు. ఇప్పుడు ప్రభువా నీ మాటల చేత ఈ రోజును మేము ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాం. మాతో మీరు మాట్లాడనై ఉన్నారు కనుక వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ వాక్యము ద్వారా వారి హృదయములను కట్టమని ఈ దినమంతా ప్రభువా ప్రతి ఒక్కరి మీద నీ వాక్యం వలనైన వెలుగు ప్రకాశింపజేసి ఆదరించి స్వస్థపరిచి సంతోషమునిచ్చి సమాధానముతో తృప్తిపరిచి మీ నామమునే హెచ్చించుకోమని యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగమంటున్నారు. కనుక ఆ ప్రశ్న ఎలాగుంది? మనసు నిండా అనేక ఆలోచనలతో, హృదయమంతా మోయలేని భారముతోనే ఈరోజు నీవు ప్రారంభిస్తూ ఉన్నావా? ఎంత ఆలోచించినా మనసులో మెదులుతున్న నీ ఆలోచనలకు పరిష్కారము దొరకట్లేదా? ఎంత ప్రయాసపడినా నీ భారములో కొంతైనా ఉపశమనము నీకు కలగట్లేదా? అనగా నీకు నీవాశిస్తున్న నెమ్మది, సుఖము, విశ్రాంతి కరువైందా? అయితే ఈరోజు ఈ ఉదయకాల సమయమునే ప్రభు అయిన యేసుక్రీస్తు నీకిస్తున్నటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అవును ప్రియులారా, విరిగి నలిగిన హృదయము గల వారికి యేసయ్య ఆసన్నుడు. ఆయన నలిగిన రెల్లును అలక్ష్యము చేసే దేవుడు కాదు, కానీ ఆయన యొద్దకు వచ్చు ప్రతి ఒక్కరిని అంగీకరించి ఆదరించి నూతనమైన కృపలతో నింపే మంచి దేవుడు యేసయ్య. ఆ యేసయ్య ఇస్తున్న వాగ్దానం, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అయితే నీవు చేయాల్సిన పని, నీవే ఆలోచనలైతే నీ మనసులో కలిగి ఉన్నావో, ఏ భారమైతే నీ హృదయంలో మోస్తూ ఉన్నావో, దానంతటినీ ఒక్క నిమిషం పక్కన పెట్టి యేసయ్యను ఆశ్రయించు. యేసయ్య, నీవే నా దేవుడవని, నీవే నా రక్షకుడవని నేను నిన్ను నా దేవునిగా, నా రక్షకునిగా ప్రతిష్ఠించుకుంటున్నాను. నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువా అంటూ నీ హృదయపూర్వకంగా యేసయ్య దగ్గరకు రా. తప్పకుండా యేసయ్య వాగ్దానం చేస్తున్న ఈ విశ్రాంతిని, శాశ్వత కాల విశ్రాంతిని నీవు సమృద్ధిగా అనుభవిస్తావు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసయ్య ఇలాగ మాట్లాడుతున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇంత గొప్ప వాగ్దానం, ఇంత మంచి మాట ఏ మనుష్యుడు, మన బంధువులైనా మన రక్త సంబంధీకులైనా మనతో చెప్పలేరు. కానీ నీవు నేను ప్రేమించకపోయినా నీ కొరకు, నా కొరకు కలువరి సిలువలో తన ప్రేమంతటినీ వెల్లడిపరిచిన యేసయ్య చెబుతున్నాడు, నేను నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. మరి యేసయ్య నీకు విశ్రాంతిని అనుగ్రహించి ఈ రోజంతా గొప్ప సమాధానముతో నీవు వెళ్ళబుచ్చున్నట్లుగా, నీవు ఆలోచిస్తున్న నీ ఆలోచనలలో జ్ఞానము, నీ హృదయంలో కలిగి ఉన్న భారములో ఉపశమనము ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా, మరి యేసయ్యను అంగీకరించడానికి ఆలస్యం ఎందుకు? యేసయ్యను సమీపించడానికి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే కళ్ళు మూసుకొని నీ హృదయపు తలుపులు తెరిచి, యేసయ్యా, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నేను నీ దగ్గరకు వస్తున్నాను, ఇప్పటి వరకు నేను అలసిపోయాను, భారముతోనున్నాను, నాకు విడుదల దయచేయి, నాకు విశ్రాంతిని అనుగ్రహించు, నా కుటుంబానికి విశ్రాంతిని అనుగ్రహించు, నా పిల్లలకు విశ్రాంతిని అనుగ్రహించు అని హృదయపూర్వకంగా యేసయ్యను అడుగు. తప్పకుండా యేసయ్య నిన్ను ఆదరిస్తాడు.
యేసయ్య నిన్ను బలపరుస్తాడు. యేసయ్య నీకు జయమును అనుగ్రహించి ఈ రోజంతా గొప్ప సంతోషముతో, కేవలం ఈ రోజే కాదు, నీ బ్రతుకు దినములన్నిట నీవు యేసయ్యనే ఆధారము చేసుకునే వ్యక్తివైతే అనుదినము ఈ గొప్ప విశ్రాంతి నీకు సొంతమవుతుంది. అది యేసయ్య నీకు అనుగ్రహించగలడు. కనుక తడువు చేయకు. ఈ ఉదయకాలమే ఈ ప్రార్థనతో, ఈ చిన్న మాటతో ఈ రోజును ప్రారంభించు. దీవించబడతావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా యేసయ్య, అవును ప్రభువా, రోజులు గడుస్తున్నాయి, కానీ మనసులో ఉన్న ఆలోచనలు పరిష్కారం దొరకట్లేదు. హృదయంలో ఉన్న భారము తగ్గట్లేదు. మరి ఒక రోజు మా జీవితంలో ప్రభువా పొడిగించబడింది. ఈరోజు సూటిగా మీరు మాట్లాడారు. మరి ఎంతమంది పిల్లలు ప్రభువా ఈ మాటలు వింటున్నారో వారందరినీ నీ వాక్యము ద్వారా మీరు దర్శించారు. మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే చెప్పబడినట్లుగా హృదయపూర్వకంగా యేసయ్యా అని నిన్ను పిలుస్తున్నారో, నిన్ను వారి దేవునిగా ప్రతిష్ఠించుకుంటూ నిన్ను ఆశ్రయిస్తున్నారో, నిశ్చయముగా మత్తయి 11:28 ప్రకారమైన నీ వాగ్దానం ప్రతి ఒక్కరూ ఈరోజు రుచి చూచున్నట్లుగా నీ ఉత్తమత్వాన్ని ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు కనబరచమని, నీ గొప్ప మేలుతో నాయన తృప్తిపరిచి మహిమ పొందుకోమని దేవా, మరి ఈ విధంగా తండ్రి ఈ వాక్య సందేశాన్ని మాకు ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా మీరు నిలబెట్టినందుకు గాను కృతజ్ఞతా వందనాలు నీకు సమర్పిస్తూ, యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ, ఈ మనవులన్నీ వేడుతూ ఈ రోజును ప్రారంభిస్తూ కృతజ్ఞతలు సమర్పిస్తూ నిన్ను ఆశ్రయిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని బలమైన ఆదరణ నీకు, నీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బి విత్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.